నువ్వు చేయవలసిందల్లా ఒక్కటి, ధైర్యం కలిగి నిలబడుతూ ఉండు. నీకు జరగాలనుకున్నది జరిగి తీరతాది. కెరటము చాలా పైకి లేస్తుంది. ఆ కెరటం చాలా పెద్దగా ఉంది. నిలబడిపోయి అలా రాదు బిడ్డ, ఎలా లేచిందో అలా పడతది అంతే. ఇలా లేచిన కెరటము ఒక్క క్షణంలో అది మరలా కనబడదు. నీ శ్రమ అంతే అయిపోతా. కెరటాన్ని చూడాలన్నా చూడలేము మనం. నీ శ్రమను కూడా చూడాలనుకున్నా చూడలేము. ఎందుకు తెలుసా? అది అలా కూలిపోద్ది. నేను ఏ కష్టమైనా నేను రేపుతుందేమో, కదుపుతుందేమో, ఒక్కటి చెయ్యి. అప్పుడు ఓర్పు ఉండదు. నువ్వు ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వేముంటావు? నువ్వు చేయవలసిన పని ఒక్కటే, ఓర్పు తెచ్చుకో. నువ్వు బలపరిచే వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు నీ దుఃఖమే నీకు కనపడుతుంటది. నువ్వు ఒక్కసారిగా కనపడుతూ ఉంటావు. నువ్వు ఓదార్చే వాళ్ళు ఒక్కరు కూడా నీకు ఉండరు అప్పుడు. బట్ నువ్వు చేయవలసింది ఏంటంటే నీకు నువ్వే ఓదార్చుకో. కొంతకాలం ఓపిక పడతా, కొంతకాలం సహిస్తా, కొంతకాలం భరిస్తా, కొంతకాలం నిలబడతా. నిలబడి చూడు, నీ శ్రమ కనుమరుగైపోద్ది. అలా చూస్తూ ఉండు. కొన్ని దినాలకి నీ శ్రమ నీకు కనపడదు. ఎందుకంటే నా ప్రభు నీ పక్షాన్ని నుండి పెరికి పాడేస్తాడు.